కానీ తనకి 13 వయసున్నప్పటి నుండి మేకప్ వేసుకోవడం, స్టైలిష్ గా బట్టలు వేసుకొని ఊర్లో ఉండే అబ్బాయిలతో కలిసి సినిమా చూసేందుకు వెళ్తుండేది. ఇక ఇలా వదిలితే పరువు పోతుందని ఈమె అమ్మా నాన్న డబ్బు కోసం ఒక ముసలోడితో పెళ్లి చేపించారు. ఇక అత్తారింటికి వెళ్లిన సిల్క్ స్మితకి భర్తతో పాటు తన మరుదులు కూడా లైంగికంగా టార్చర్ ని పెట్టేవాళ్ళు. ఇక వాళ్ళని వ్యతిరేకిస్తే ఈమెను కొట్టి ఒక రూమ్ లో బంధించేవాళ్ళు. ఇక ఈ టార్చర్ ని తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోదామనుకుంటే తల్లిదండ్రులు ఈమెను ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. దీంతో చేసేదేమీ లేక ఈమె మద్రాసుకు వెళ్లి సినిమాల్లో నటించి పెద్ద యాక్ట్రెస్ అయి తనేంటో అందరికీ చూపించాలనుకుంది. అలా ఒక రాత్రిపూట దొంగతనంగా మద్రాసుకు వెళ్లే ట్రైన్ ఎక్కేసింది. ఇక మద్రాసులో దిగిన తర్వాత కోడంబాకంలో ఒక చిన్న రూమ్ ని అద్దెకు తీసుకొని ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది. కానీ సిల్క్ స్మిత చూడ్డానికి నల్లగా, సన్నగా, అంత అట్రాక్టివ్ గా లేకపోవడంతో ఈమెకు జూనియర్ ఆర్టిస్ట్ లో కూడా ఛాన్సులు ఇచ్చేవాళ్ళు కాదు. దీంతో తినడానికి తిండి లేక, రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేకపోవడంతో ఒక హోటల్లో ప్లేట్లు కడిగే పనిలో సిల్క్ స్మిత చేరింది.